2024 జనవరి 16వ తేదీ క్లియర్ కట్గా మాట్లాడదలుచుకుంటే దాదాపు ఏడాది క్రితం హిడ్మా ఇక్కడ ఒక భారీ దాడికి ప్లాన్ చేశాడు. భారీ దాడి కూడా చేశాడు. క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే ఇప్పుడు నా వెనుక అంటే విజువల్స్లో మీరు చూస్తున్నది ఇప్పుడు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని సిఆర్పిఎఫ్ 151 బెటాలియన్. ఇందాక చెప్పినట్లుగా దాదాపు ఏడాదిన్నర క్రితము అంటే 2024 జనవరి 16వ తేదీన దాదాపు 3000 మంది సాయుధులైన మావోయిస్టులతో హిడ్మా నేతృత్వంలో ఆ భారీ ఆపరేషన్ చేశారు. సిఆర్పిఎఫ్ చరిత్రలో మాత్రమే కాకుండా మావోయిస్ట్ పార్టీ చరిత్రలో కూడా ఇది అతిపెద్ద దాడిగా ఇప్పటికీ చెప్తూ ఉంటారు. 2024 జనవరి 16వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 3000 మంది మావోయిస్టులు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రాంతం నుంచి ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతం అంతా కూడా చింతవాగు ప్రాంతం. ఈ మీరు చూస్తున్న వాగు పేరు చింతవాగు. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యలో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతం పామేడికి సరిగ్గా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ధర్మారం అనేటువంటి విలేజ్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు ఈ చూస్తున్న వాగు పేరే చింతవాగు. ఇప్పుడంటే మనము ఈ బ్రిడ్జ్ మీద ఉండి మనం రిపోర్టింగ్ చేస్తున్నాం, కానీ సంవత్సరం క్రితం వరకు అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ దాడి అప్పుడు ఈ బ్రిడ్జ్ లేదు. ఇదిగో మీరు చూసినటువంటి ఈ వాగులోనే పోలీసులైనా గ్రామస్తులైనా ఎవరైనా కూడా ఈ వాగు దాటాల్సిందే. చిన్న జడివాన కురిసినప్పటికీ కూడా సుక్మా బీజాపూర్ నుంచి వచ్చేటువంటి తీవ్రమైనటువంటి ఈ వర్షపాతంతో అలాగే నీటి ప్రవాహంతో ఈ వాగు మొత్తం కూడా కవరప్ అయిపోతుంది. పీకల్లోతు నీళ్ళలో ఈ దాటాల్సి ఉంటుందన్నమాట. సో దాన్ని బేస్ చేసుకున్నటువంటి హిడ్మా 3000 మంది మావోయిస్టులతో ఇదిగో ఇక్కడ ఈ చింతవాగు ప్రాంతంలో వస్తున్నటువంటి ఆ ప్లేస్ నుంచి 3000 మంది సాయుధులైనటువంటి బలగాలు మొత్తం అంతా కూడా ఈ క్యాంపు పైన దాడి చేశారు. సిఆర్పిఎఫ్ 151 బెటాలియన్గా ధర్మారం క్యాంపుగా చెప్పుకునేటువంటి ఈ సిఆర్పిఎఫ్ బెటాలియన్లో దాడి చేసి వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవాలనుకునేటువంటిది హిడ్మా, అలాగే హిడ్మా బృందం మావోయిస్ట్ పార్టీ యొక్క పథక రచన. అధునాతన రాకెట్ లాంచర్లు అలాగే AK-47లతో హిడ్మా ఈ దాడి చేశాడు. అయితే తాము చేసినటువంటి ఈ దాడిలో దాదాపు 16 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించారు, మట్టుబెట్టామని చెప్పి మావోయిస్ట్ పార్టీ ప్రకటిస్తే మావోయిస్ట్ పార్టీ తన వైపు ఉన్నటువంటి నష్టాన్ని చెప్పుకోలేదు. కేవలం సిఆర్పిఎఫ్ జవాన్ల వైపు ఉన్నటువంటి నష్టాన్ని మాత్రమే చెప్పుకుంది. మావోయిస్టులు దాదాపు 15 నుంచి 25 మంది మధ్య చనిపోయినట్లు సిఆర్పిఎఫ్ ప్రకటించుకుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ధర్మారం క్యాంప్ సిఆర్పిఎఫ్ 151 బెటాలియన్ పైన జరిగినటువంటి ఈ దాడి అత్యధికంగా చరిత్రలోనే చాలా పెద్ద దాడిగా చెప్పవచ్చు. ఈ దాడితోనే హిడ్మా పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అంటే ఇప్పుడు ఈ తెలంగాణ ఛత్తీస్గఢ్కి మధ్య ఉన్నటువంటి ఈ క్యాంపు పైన దాడి చేయాలనుకుంటున్నప్పుడు హిడ్మా చేసినటువంటి స్కెచ్ ఏంటి అంటే ఇప్పుడు అటువైపు ఉన్నటువంటి ఆ పామేడు నుంచి ధర్మారం విలేజ్కి మధ్యలో వాహనాలు రాకుండా ఆల్రెడీ ల్యాండ్ మైన్తో పేల్చేసి రోడ్లు మొత్తం కూడా చెల్లాచెదరు చేసేశారు. సో అటు నుంచి రెస్క్యూ కోసం అంటే ఒకవేళ సిఆర్పిఎఫ్ బెటాలియన్ పైన దాడి చేస్తే రెస్క్యూ కోసము మిగతా వాళ్ళు ఎవరూ రాకుండా లేకపోతే వాళ్లకు ప్రతిదాడి చేయకుండా ఉండేందుకు అటువైపు ఉన్నటువంటి ఒక రోడ్డుని పేల్చేశారు. అలాగే ధర్మారం నుంచి కొంత దూరంలో ఉన్నటువంటి ఇంకొక రోడ్డుని పేల్చేసి మొత్తం అష్టదిగ్బంధనం చేశారు. సో హిడ్మా చేసినటువంటి ఈ దాడి భారీ సక్సెస్ అనే చెప్పాలి. సో అప్పుడు జరిగినటువంటి ఈ దాడిలో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా రాకెట్ లాంచర్లు అలాగే AK-47లతో మొత్తం అంతా కూడా దాడి చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున వరకు 3000 మంది మావోయిస్టులు ధర్మారం 151 క్యాంపు పైన దాడి చేశారు. సో మనం ఇప్పుడు చాలా అత్యంత మావోయిస్ట్ తీవ్ర ప్రభావిత ప్రాంతంలో ఉన్నాము. మనము చాలా ప్రయత్నం చేశాము ఆ క్యాంపు వరకు వెళ్లేందుకు, కానీ సెక్యూరిటీ రీజన్స్ దృష్ట్యా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా అలౌ చేయలేదు. మీరు ఆ క్యాంపును ఒకసారి చూడొచ్చు. ఆ క్యాంపు ముందు ఒక ల్యాండ్ మైన్ వెహికల్ గ్రీన్ కలర్లో ల్యాండ్ మైన్ వెహికల్ మనకు కనిపిస్తుంది. ఆ ల్యాండ్ మైన్ వెహికల్ ఉండటం వల్లే ఆ రోజు సిఆర్పిఎఫ్ జవాన్లు ఎక్కువగా చనిపోకుండా ఉన్నారు, కాపాడుకోగలిగామని చెప్పి భద్రతా బలగాలు ప్రకటించాయి. ఇప్పటికీ కూడా మనం అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశాం, కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోలేదు. బికాజ్ ఎందుకంటే ఆ ల్యాండ్ మైన్ వెహికల్స్లోనే బలగాలు స్నైపర్స్ సుశిక్షితులైనటువంటి షార్ప్ షూటర్స్ కూడా దాంట్లో ఉంటారు. సో మనకు పర్మిషన్ దొరకలేదు, ఇప్పటివరకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. సో అందుకోసమే ఇప్పటి వరకు తెలుగు మీడియా చరిత్రలో ఈ క్యాంప్ని కానీ ఇప్పటి వరకు ఎవరు
చూపించలేదని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంలో ధర్మారం క్యాంపు హిడ్మా చేసినటువంటి ఈ దాడిని కేవలం డయల్ న్యూస్ మాత్రమే ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. ఎందుకంటే మనం చాలా ప్రయత్నాలు చేసాం, లోపలికి వెళ్ళేందుకు కుదరలేదు. సో అయినప్పటికీ ఇదైనా కూడా విజువల్స్ మీకు అందించాలని చెప్పేటువంటి ప్రయత్నంతోనే చాలా డేర్ చేసాం. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా మీరు, ఈ బ్రిడ్జ్ నిర్మాణము ఇందాక మనం చెప్పుకున్నట్లుగా చింతవాగు పైన ఈ బ్రిడ్జ్ నిర్మాణం అనేటువంటిది అటు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి మెయిన్ రాకపోకలకు, ముఖ్యంగా భద్రతా బలగాలకు ఈ బ్రిడ్జ్ అనేటువంటి అత్యంత కీలకము. సో ఈ బ్రిడ్జ్ నిర్మాణించారు. ఇంకా చెప్పుకోవాలంటే ఇది ఇంకా ఓపెన్ అవ్వలేదు, అధికారికంగా ప్రారంభోత్సవం కాలేదు. సో రేపో ఎల్లుండో అంటే కొంచెం కాస్త టైం తీసుకున్న తర్వాత ఈ బ్రిడ్జ్ని తీసుకునేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే హిడ్మా పేరు మారుమోగటానికి, ఆపరేషన్ కగార్ మరింత ఉధృతం అవ్వటానికి, 6 రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ లీడర్గా హిడ్మా కావటానికి ఏకైక దాడిగా 2024 జనవరి 16వ తేదీన ఉన్నటువంటి ఈ ధర్మారం క్యాంపు పైన జరిగినటువంటి దాడిగానే చెప్పవచ్చు. సో మావోయిస్ట్ పార్టీ కూడా ఒప్పుకుంది, మేము అతిపెద్ద దాడి చేశాము, ఇది మా విజయం అని చెప్పి. అండ్ బై ద సేమ్ వే వైస్ వెర్సా సిఆర్పిఎఫ్ కూడా ఒప్పుకుంది, అవును మావోయిస్ట్ పార్టీ దాడి చేసింది, సిఆర్పిఎఫ్ చరిత్రలో భద్రతా బలగాల దాడిలో ఇది పెద్ద దాడి అని చెప్పి. సో ఓవరాల్గా కంక్లూజన్గా చెప్పుకోదలుచుకుంటే హిడ్మా పేరు ఇక్కడి నుంచి మారుమోగటమే కాదు, భద్రతా బలగాలకి హిడ్మా ఇక్కడి నుంచి మాత్రమే ది మోస్ట్ వాంటెడ్ టార్గెట్గా అయ్యాడు. సో ఇప్పటివరకు తెలుగు మీడియా చరిత్రలో ఎవరు చూపించలేదు, చూపించే సాహసం చేయలేదు. ఖచ్చితంగా డయల్ న్యూస్ ప్రేక్షకులు, వీక్షకులకి ఇది చూపించాలనే మనము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నుంచి మరింత ఎక్స్క్లూజివ్ అండ్ ఎక్స్ప్లోజివ్ స్టోరీస్ అందాం. సో కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో విజయ్ సాధు, ఛత్తీస్గఢ్, బీజాపూర్ నుంచి.